క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. మానవ జీవితంలో కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని బాధలు మనిషిని బాగా కృంగతీస్తాయి. మనకి కొన్నిసార్లు జీవితంలో సొల్యూషన్ అనేది కనపడదు. ఎంత ఆలోచన చేసినా మార్గాలు కనపడవు. జీవితంలో అన్ని మార్గాలు కూడా కొన్నిసార్లు మూసుకొని పోయినట్లు ఉంటాయి. ఆల్ డోర్స్ వర్ క్లోజ్డ్. మనకి సొల్యూషన్ ఎక్కడ దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఆత్మహత్యే బెస్ట్ మార్గం అనుకుంటాం. చనిపోవటమే ఒక పెద్ద సొల్యూషన్ అని భావించి కొంతమంది చనిపోతూ ఉంటారు. మీ జీవితంలో మీరు చాలామందిని చూసుంటారు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు. ఎందుకు చనిపోతారంటే వాళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితులు చూచి ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి లేక, ఆ పరిస్థితిని అధిగమించే ఆ యొక్క స్తోమత లేకపోతే ఆ యొక్క శక్తి లేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమే పెద్ద సొల్యూషన్, పెద్ద మార్గం అని భావించుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇదే సంఘటన ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మీకు వాక్యంలో చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మీ కొరకు నేను చదువుతాను. తానొక్కడే అరణ్యమున ఒక రోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రైజ్ ద లార్డ్. అరణ్యంలో అడవిలోకి పారిపోయాడు. ఒక రోజంతా నడిచాడు. ఒక రేగు చెట్టు కింద కూర్చొని చచ్చిపోదాం అనుకుంటున్నాడు ఏలియా ప్రవక్త. ప్రియులారా, ఏలియా ప్రవక్త సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. యేసు ప్రభు తన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో ఆల్మోస్ట్ అన్ని అద్భుతాలు కూడా ఏలియా ప్రవక్త తన జీవితంలో చేశాడు. ప్రియులారా, చనిపోయిన వారిని కూడా ఏలియా ప్రవక్త జీవముతో లేపాడు. చచ్చిపోయిన వాళ్ళను కూడా. రొట్టెను అనేక మందికి యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు కదా. ఏలియా ప్రవక్త కూడా తన జీవితంలో మరి అద్భుతం చేశాడు. చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు. సో ఆల్మోస్ట్ యేసయ్య చేసిన అనేక అద్భుతాలు ఏలియా ప్రవక్త చేస్తున్నాడు. సో ఇంత గొప్ప వ్యక్తి ఏలియా ప్రవక్త. ఇంత గొప్ప వ్యక్తికి కూడా కష్టాలు, బాధలు తప్పలేదు. చచ్చిపోదాం అనుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు. ప్రియులారా, ఇంకా నేను వాక్యం చదివితే అదే వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటూ వెళితే అక్కడ ఏలియా ఏమంటున్నాడో చూడండి. ప్రభూ, ఈ బాధలిక చాలు, నా ప్రాణములు తీసుకొనుము. ప్రభూ, ఈ బాధలిక చాలు, నా ప్రాణములు తీసుకొనుము. మా పూర్వుల వలె నేనను జీవము విడిచెదను అని పలికెను. ప్రియులారా, ఈ మాటలు వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. 2002 నుండి 2005 వరకు నేను వరంగల్లో కరుణాపురం అనే ప్రదేశంలో ఫిలాసఫీ చదివాను. అక్కడ 2వ సంవత్సరం మమ్మల్ని ఎవాంజలైజేషన్ అనే ఒక ప్రోగ్రాం ఉండేది. అంటే పల్లెలకు వెళ్ళి సువార్తను బోధించే ప్రక్రియ, వాక్యాన్ని బోధించే ప్రక్రియ. సో నేను నా స్నేహితుడు ఇద్దరిని ఒక పల్లెటూరు ప్రాంతానికి పంపించారు. అక్కడ మరి మేము వాక్యాన్ని బోధించాము. లాస్ట్ రోజున బిషప్ గారు వస్తుంటే నేను మా సెమినరీ నుండి క్యాషియో తీసుకొద్దామని ఆ పల్లెటూరు నుండి కరుణాపురం సెమినరీకి నేను వచ్చాను. వచ్చి కీబోర్డ్ క్యాషియో మరి బిషప్ గారు వచ్చేటప్పుడు మంచిగా పాటలు పాడిచ్చి మరి ప్రోగ్రాంలో మరి అందరూ బిషప్ గారు వస్తున్నారు కదా, చాలామంది ప్రజలు వస్తారు. అదే రోజున 100 మంది జ్ఞానస్నానం తీసుకుంటున్నారు. ఒక 50 మంది మొట్టమొదటిగా సప్రసాదం తీసుకుంటున్నారు. ఆ ప్రోగ్రాం కొరకు నేను క్యాషియో తీసుకువెళ్ళటానికి సెమినరీకి వెళ్ళాను. నన్ను పంపించడానికి ఒక ఉపదేశ మాస్టర్ గారు వచ్చారు బస్ స్టాండ్కి. నేను బస్సులో ఎక్కడానికి ముందు ఫాదర్ గారండి, అప్పుడు నేను బ్రదర్ గారండి, ఈ లెటర్ మీరు కొద్దిగా తీసుకొని తర్వాత చదవండి అన్నారు బస్సు ఎక్కిన తర్వాత. సరే మాస్టర్ గారండి అని నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి అతను ఇచ్చిన లెటర్ ఓపెన్ చేస్తే
బ్రదర్ గారండి, మరుసటి దినం రేపటి దినానికి మీరు వచ్చే టయానికి నేను ఉండకపోవచ్చు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు జీవితంలో చాలా సమస్యలు బాధలు ఉన్నాయి, ఒకవేళ నేను చనిపోతే గనక మా పిల్లలకి కొద్దిగా సహాయం చేయండి అని ఆ ఉత్తరంలో రాసింది. నేను బస్సు ఎక్కేసాను, నా ఒళ్ళంతా ఒకేసారి వణుకు పుట్టింది నాకు. సరే, నేను చాలా ప్రార్థన చేశాను. అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఎవరికైనా ఫోన్ చేయటానికి కూడా నాకు అవకాశం లేదు. నేను వెళ్ళాను, సెమినరీకి వెళ్ళాను, క్యాషియో తీసుకుని అదే రోజు సాయంత్రం చాలా తొందరగా టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాను. అప్పటికే ఉపదేశ మాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఆత్మహత్యకి సిద్ధపడలా. త్వరగా నేను వెళ్ళాను, అతను కలుసుకున్నాను, మాట్లాడాను. ఒకరోజు 3 గంటలు కూర్చొని అతనితో మాట్లాడాను, ఓదార్చాను. సమస్యలు మనం కలిసి టుగెదర్ ఒకరితో ఒకరు కలిసి మనం సమస్యలని సాల్వ్ చేయొచ్చు మాస్టర్ గారు, మీరు అటువంటి పని చేయొద్దని నేను చెప్పాను. ఈరోజు నేను ఏలియా జీవితాన్ని ఇక్కడ రాజుల మొదటి గ్రంథంలో చదువుతుంటే నా మనసులోకి ఆ మాస్టర్ గారు గుర్తొచ్చారు. ప్రియులారా, ఏలియాకు వచ్చిన బాధ మీకు వస్తుంది, నాకు వస్తుంది, మనందరికి వస్తుంది. మనందరికి ఇటువంటి బాధలు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు జీవితంలో. కానీ ఆత్మహత్య మార్గం కాదు. ఏలియా చూడండి, అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ ఏమన్నాడు, ప్రభు ఈ బాధలు నాకు చాలయ్యా, నేను చచ్చిపోతాను, నా ప్రాణాలు తీసేసుకోదేవా అని ఏలియా ప్రవక్త అంటున్నాడు. ప్రియులారా, అసలు ఏలియా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు అని కనుక మీరు ఆలోచన చేస్తే, మీరు ఇంటికాడ చక్కగా రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో కార్మెల్ కొండ మీద బలి అని ఒక హెడ్డింగ్ ఉంటుంది. 18వ అధ్యాయంలో ఫస్ట్ హెడ్డింగ్ ఏమో ఏలియా ఓబద్యా అని ఉంటుంది, తర్వాత ఏలియా ఆహాబ్ అని ఉంటుంది, తర్వాత హెడ్డింగ్ కార్మెల్ కొండ మీద బలి. ఏం జరిగిందంటే అక్కడ ఒక విషయం జరిగింది. ఏలియా ప్రవక్త ప్రజలకు ఒక ఛాలెంజ్ విసిరాడు. ప్రజలను అంటున్నాడు, మీరు ఎంతకాలం అనే 2 దేవుళ్ళని ఆరాధిస్తారు, ఎవరైనా ఒక్క దేవుణ్ణి మీరు ఆరాధించండి. యావే నిజమైన దేవుడైతే యావేని ఆరాధించండి, లేకపోతే బాలు దేవత నిజమైన దేవత అంటే ఆ బాలు దేవుణ్ణే ఆరాధించండి. ఎందుకు మనలో ఈ విభజన ఎందుకు? మీరు ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసుకోండి, ఎవరినైనా ఒకరిని మాత్రమే ఆరాధించండి అని మరి ఏలియా ప్రజల్ని ఒక ఛాలెంజ్ ఇసిరాడు. ఆయన ఏమన్నాడంటే, 2 బలిపీఠాలు ఏర్పరచండి, 2 ఆవులను తీసుకురండి, 2 ఆవులను వధించండి. ఇదిగో ఇక్కడ ఒక పీఠం బాలు దేవతకి, అక్కడ యావే దేవుడికి ఒక పీఠం, 2 బలిపీఠాలు అర్పించండి అని ఆయన అంటున్నాడు. బాలు దేవతను పూజించే వాళ్ళు 450 మంది ఉన్నారు కదా, ముందుగా మీరు మీ దేవుణ్ణి ప్రార్థించండి. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే, 2 బలిపీఠాలు పెట్టారు, ఆ బలిపీఠాల మీద ఆవును వధించి మాంసం పెట్టారు, కట్లు పేర్చి దాని మీద మాంసం పెట్టారు. ఏ దేవుడు నిజమైన దేవుడైతే ఆ దేవుడు పరలోకము నుండి అగ్నిని తీసుకొచ్చి ఈ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆవు మాంసాన్ని దహించాలి. అది ఛాలెంజ్. సో ఏలియా ఫస్ట్ అవకాశం బాలు దేవతను పూజించే ప్రవక్తలకు ఇచ్చాడు. వాళ్ళతో అంటున్నాడు, మీరు 450 మంది ఉన్నారు కదా, ముందు మీరు మీ దేవుణ్ణి పిలవండి, ప్రార్థించండి, ఆయన మీ కొరకు మరి అగ్నిని పంపిస్తాడో లేదో చూద్దామంటున్నాడు. కాబట్టి ప్రియులారా, బాలు దేవతని ఆరాధించే 450 మంది ప్రవక్తలు ఇక మరి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. పొద్దు నుండి మధ్యాహ్నం అయింది, ఏ రెస్పాన్స్ రాలేదు. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు, ఆ పీఠం వైపు చూస్తున్నారు, ఇంకా అక్కడ అగ్ని మాత్రం రాలేదు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు, ఏలియా వాళ్ళని అవహేళన చేస్తున్నాడు, ఆ ప్రవక్తల్ని, ఆ ప్రజల్ని. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ఏమైనా ప్రయాణంలో ఉన్నాడేమో, లేకపోతే మీ దేవుడు ఏమైనా బిజీగా ఉన్నాడేమో, మీ దేవుడు ఇంక వేరే ఆలోచనలో ఉన్నాడేమో. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేలాకోలము చేయుచు, మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు, పాపము అతడేదో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండు వచ్చును.
ఇప్పుడు మీ పలుకులు ఆలకించి మేల్కొనులే అనేను. సో మీ దేవుడు బాగా బిజీగా ఉన్నాడు, నిద్రపోతున్నాడేమో, పనిలో ఉన్నాడేమో, వేరే ఆలోచనలో ఉన్నాడేమో, మనకు తెలియదు కదా, గట్టిగా అరవండి ఇంకాని వాళ్ళని రెచ్చగొట్టాడు ఏలియా. వాళ్ళు ఏం చేస్తున్నారు, కత్తులతో కోసుకుంటున్నారు, బాకులతో పొడుచుకుంటున్నారు, బాలు దేవరా రా దిగిరా దిగిరా అరుపులు కేకలు ఏమీ వర్కౌట్ అవ్వాల. చివరికి ఇప్పుడు ఏలియా సాయంత్రం అయ్యేపటికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. సాయంత్రం పూట ఏలియా యావే పీఠాన్ని చక్కగా నిర్మించి దాన్ని మరమ్మత్తు చేపించి, చూడండి మరి మావులు మంట మండితే అది మండుద్ది, కానీ దేవుడి నుంచి వచ్చి రావాలి కదా అగ్ని, పరలోకం నుండి దేవుడు అగ్నిని పంపాలి కదా. కాబట్టి ఏలి ఏం చేశాడంటే ఆ మాంసం మీద కట్టెల మీద నీళ్లు పోపించాడు. 2 కడవల నీళ్లు పట్టే కంతకాలు తవ్వించాడు. ఆ బలిపీఠం మీద 4 కడవల నీళ్లు పోపించాడు. రెండోసారి మళ్ళా 4 కడవలు పోపించాడు. మూడోసారి కూడా 4 కడవల నీళ్లు ఆ బలిపీఠంపై పోపించాడు. తడి బాగా నీళ్ళన్నీ కారుతా ఉన్నాయి. అప్పుడు ఏలియా యావేని ప్రార్థించగా చెప్తున్నాడు, యా ప్రభువా, నీ ప్రజలు నీవే నిజమైన దేవుడని తెలుసుకోవాలి, వీరికి నేను రుజువు చేస్తున్నాను ప్రభువా, బాలు దేవత నిజమైన దేవత కాదు, యావే ప్రభు, ఇశ్రాయేలును సంరక్షించే ప్రభు యావే ప్రభువే అని వీరందరికీ తెలియాలి తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. ఎవరో ఏలియా ప్రవక్త. మీకోసం నేను ఆ వాక్యాన్ని నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం. సాయంకాలము సమర్పణములు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడైన ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడు అని నీ భక్తుడినైన నేను నీ ఆజ్ఞపైనే ఈ పనులన్నిటినీ చేసి తినని ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభూ, నా మొర ఆలకింపుము, నీవే దేవుడు అని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటువని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థన చేయుచున్నా. తండ్రి, రుజువు చేయి, పరలోకం నుండి అగ్నిని పంపించి ఈ బలిపీఠంపై ఉన్నటువంటి ఆ యొక్క మాంసమును దహించు అని ప్రభా, ఎట్లాగైనా నీ ప్రజలు తెలుసుకుంటారు నీవే నిజమైన దేవుడవు, నీవే నిజమైన ప్రభుడవు అని వీరు తెలుసుకుంటారు ప్రభు అని ప్రార్థించినప్పుడు ప్రియులారా, అక్కడ 38వ వచనం చూడండి. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని కూడా దహించెను. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, కేవలము కట్టెలే కాదు, కట్టెల మీద ఉన్న మాంసమే కాదు, చుట్టూ ఉన్న నీళ్లు కూడా అగ్ని దహించేసింది. అక్కడ ఏం మిగల్లా. అప్పుడు ప్రజలందరూ యావే ప్రభువే నిజమైన దేవుడని గ్రహించి, మరి ఆనాటి ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో మరి వాళ్ళని చంపుకుంటూ ఉండేవాళ్ళు కదా, అదేవిధంగా అప్పుడు ఏం జరిగారంటే ప్రజలు ఏలియా కలిసి 450 మంది బాలు దేవతను పూజించే పూజారులను, ప్రవక్తలను చంపారు. ఈ న్యూస్ ఎవరికి తెలిసింది? ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు రాణికి తెలిసింది. యెజబెల్ రాణికి న్యూస్ వెళ్ళిన ఏమని, ఏలియా ప్రవక్త ఇలా పరలోకము నుండి అగ్నిని తీసుకొచ్చాడు, బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసాన్ని, కట్టెల్ని, చుట్టూ ఉన్న నీటిని మొత్తాన్ని కూడా మరి ఆ అగ్ని దహించేసింది. మరి తద్వారా దీనికి రిజల్ట్గా ఏం జరిగిందంటే మరి ప్రజలు ఏలియా ప్రవక్త 450 మంది బాలు దేవతను ఆరాధించే ప్రవక్తను చంపారు అని తెలిసిన వెంటనే ఆ యెజబెల్ రాణికి బీపీ వచ్చేసింది, ఇక కోపం వచ్చేసింది. ఏలియాని ఎట్లాగైనా చంపాలి అని రాణి పగబట్టింది. ఆహాబు మరియు చూడండి 19వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే 1వ వచనం నేను చదువుతాను. 19వ అధ్యాయం. ఏలియా ఉదాంతము అతడు ప్రవక్తలను చంపించిన తీరు ఆహాబు యెజబెలుకి ఎరిగించాను. ఈ రాజుగారు రాణికి చెప్పాడు, ఇలా జరిగిందంట. ఆమె ప్రవక్త వద్దకు దూతను పంపి, అప్పుడు రాణి ఏం చేసింది, ఒక మెసెంజర్ని, ఒక దూతనే అక్కడ పంపి, నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపి పాటికి నేను నిన్ను వధింపనేని దేవతలు నా ప్రాణములు బలికొందురుగాక అని వార్త. రేపటికల్లా నిన్ను చంపపోతే,
నీవు నా ప్రవక్తలను ఎలా వధించావో, 450 మంది ప్రవక్తలను చంపావు కదా, వారు నువ్వు ఎలా చంపావో నిన్ను కూడా రేపు ఈ పాటికి చంపకపోతే, మనం అంటాం నా పేరు మారు పేరు అంటారు కదా, నా పేరు తీసి మారు పేరు పెట్టమని. ఈ ఏమంటుంది, దేవతలు నన్ను శిక్షించుదురు గాక, నేను గనక నిన్ను చంపకపోతే దేవతలే నా ప్రాణాలు తీసుకుందురు గాక అంటుంది. ఛాలెంజ్ చేసింది. ఇక ఏలియాకి వణుకు పుట్టేసింది. అమ్మో మరి అంతే కదా, చంపేస్తున్నారంటే భయం కదా. ఏలియా భయపడిపోయి అరణ్యంలో ఒక రోజంతా తన సేవకుడిని వెంట పెట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. సేవకుడిని అక్కడ వదిలేసి అడవిలోకి పారిపోయి అయ్యా దేవా, నాకు ఈ బాధలు చాలు, నేను నీ కొరకే నేను పనిచేశాను, నా ప్రాణాలు తీసేసుకో దేవా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని రేగు చెట్టు కింద, చూడు 4వ వచనం, ఇంకోసారి నాకు చాలా అక్కడ 3వ వచనం చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. ఏలియా రాని మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకోగోరి సేవకును తీసుకొని పారిపోయెను. అతడు యూదాలోని బెర్షెబా అరణ్యములో చేరుకొని సేవకుణ్ణి అక్కడ వదిలివేసెను. తానొక్కడే అరణ్యమును ఒక రోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభూ, ఈ బాధలు నాకు చాలయ్యా, నా ప్రాణములు తీసుకొనుము, మా పూర్వుల వలె నేనును జీవము విడిచెదను అని పలికాను. అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించాను. ప్రియులారా, మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సేవకుడు చచ్చిపోవాలనుకున్నాడు కదా, చచ్చిపోవాలి అనుకున్నప్పుడు దేవుడు మరి వదిలేశాడా? దేవుడు ఏలియాని వదిలిపెట్టలా. ప్రియుల, నాకు చాలా నచ్చింది ఏంటంటే, నేను చచ్చిపోదాం అనుకున్న వ్యక్తిని దేవుడు గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిపోయాడు. ఏలియా అక్కడ చచ్చిపోదాం అనుకున్నాడు, అక్కడ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రపోయి మరి రోజంతా ప్రయాణం చేశాడు కదా, నిద్రపోయి అలసట తీసుకున్న తర్వాత ఎవరో వ్యక్తి భుజం తడుతున్నాడు. ఏలియాది. అక్కడ చూడండి 5వ వచనం. అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించు. అప్పుడు దేవదూత అతన్ని తట్టి లేపి, దేవదూత తడుతుంది, ఏలియా గెటప్, లే, తట్టి లేపి నీవు లేచి భుజింపుము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవదూత ఏలియాని తట్టి నిద్రలేపుతుంది. ఏలియా గెటప్, దేవుడు నిన్ను సృష్టించింది నువ్వు చావటం కాదు, నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం కాదు, దేవుడు నిన్ను సృష్టించింది. దేవుడికి నీతో పని ఉంది. నువ్వు నీ జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది, నీ జీవితంలో నువ్వు చేయాల్సింది చాలా ఉంది. నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం కాదు, దేవుడు నిన్ను సృష్టించింది. ఏలియా గెటప్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఆ స్థితిలో నువ్వు పైకి లెగు. గాడ్ వాంట్స్ యూ, God needs you. You are an instrument in the hands of God. God has some work with you. He created you, not that you die, not that you commit suicide and end up your life. దేవుడు ప్రియులారా ఏలియాని వదిలిపెట్టలేదు. నాకు చాలా నచ్చింది ఈ మాట. ప్రవక్తని, తన దాసుడైన ఏలియాని యావే వదిలిపెట్టలేదు. ఏలియా లెగు, ఆహారం పంపుతున్నాడు. ఏదో ఎక్కడో కొన్ని రోజుల క్రితం ఒక పాట ఎక్కడ ఉంది ప్రియులారా, అది ఎలా ఉంటుందంటే లైన్, దైవజనుడు ఏలియా ప్రార్థించగా కాకులతో రొట్టెనిచ్చి పోషించెను. కొన్ని చోట్ల కాకులు తీసుకొచ్చినాయి ఆహారాన్ని. ఈ వాక్యంలో దైవజనుడు ఏలియా, ఇక్కడ ప్రార్థన చేయలేదు, ఆయన నిద్రపోతున్నాడు. దేవదూత దిగి వచ్చి రొట్టెనిచ్చెను, దీవించెను, ఆశీర్వదించెను. నీ భారము, నీ పనుల భారము యేసయ్య మీద ఉంచుము. నీ భారము, నీ పనుల భారము యేసయ్య మీద ఉంచుము. ప్రైజ్ ద లార్డ్. నీ భారాన్ని దేవుడి మీద ఉంచు. ఏలియా ప్రియులారా, మరి చచ్చిపోదాం అనుకున్నాడు కదా, చచ్చిపోవడంలో ఒకేసారి చచ్చిపోవచ్చుగా, కానీ ప్రార్థించాడు. తన బాధని ప్రార్థనగా మలిచాడు.
మీలో ఎప్పుడైనా చచ్చిపోవాలనుకున్నప్పుడు దేవుని తలంచుకోండి. దేవుడు మీకు మార్గం చూపిస్తాడు. ప్రతి సమస్యకు జీవితంలో ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రియులారా. మనం ఆలోచించాలి, దేవుణ్ణి నమ్మాలి. సో దేవదూత వచ్చి ఖాళీ చేతులతో దేవదూత రాలా, రొట్టె తీసుకొచ్చింది. మరి మనోడు తిని ఎంతకాలం అవుతుందో. ఏలియా ప్రవక్త ఎప్పుడు తిన్నాడో మనకు తెలియదు కదా. సరే, ఆహారం రొట్టె తీసుకొచ్చింది. నీవు లేచి భుజింపుమని చెప్పాను. అక్కడ చూడండి వాక్యం, అతడు మేల్కొని చుట్టూను పారజూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు మొంతడు నీళ్లను తన ప్రక్కనే కనిపించెను. ఎవరు తెచ్చారు ఇవన్నీ? హూ అరేంజ్డ్? అక్కడ బేకరీ ఏమైనా ఉందా? రొట్టె ఎవరు తయారు చేశారు? అక్కడ పిండి ఉందా? చచ్చిపోదాం అనుకున్న వ్యక్తికి పరలోకము నుండి దేవుడు తన దూతను పంపి ఏలియాకి, ప్రియులారా చూస్తున్నారు కదా, ఏలియా ప్రవక్తకి రొట్టెయు మళ్ళీ ఫ్రెష్ వాటర్, మినరల్ వాటర్ కంటే గ్రేట్ ఏమో ఈ వాటర్, ముంతడు నీళ్లను తన పక్కన అతనికి కనిపించింది. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు తాగి మరలా నిద్రించను. ప్రైజ్ ది లార్డ్. మన ఈ ప్రవక్తగా ఇంకా మత్తులో అంటే భయంలో ఉన్నాడు కదా, రోజంతా అడవిలో వెళ్ళాడు కదా, ప్రాణ భయంతో వెళ్ళిపోయాడు కదా. ఆ భయంతో ఆ కొండలు ఎక్కి, కొండలు గుట్టలు అన్నీ ఎక్కి అలసిపోయాడు. చచ్చిపోదాం అనుకున్నాడు, నిద్రపోయాడు. దేవదూత రొట్టె తీసుకొచ్చింది, రొట్టె తిన్నాడు. ఆ ముంతలో ఫ్రెష్ వాటర్, హెవెన్లీ వాటర్ ఏమో మనకు తెలియదు, పరలోకం నుండి వచ్చింది కదా మొత్తం ఆహారం, వాటర్ తాగాడు. మళ్ళా నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు సరే దేవదూత వెళ్ళిపోయిందా? లేదు ప్రియులారా. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లను తాగి మరలా నిద్రించాడు. దేవదూత రెండో మారు కూడా అతనిని తట్టి లేపిన. దేవదూత వదిలిపెట్టలా. తిన్నాడు, నిద్రపోయాడు. దేవదూత మళ్ళా తడుతుంది, ఏలియా గెటప్, ఏలియా గెటప్, ఏలియా లే. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లను తాగి నిద్రించాడు. దేవదూత రెండో మారు కూడా అతనిని తట్టి లేపి లేచి భుజింపుము. ప్రైజ్ ద లార్డ్. రెండోసారి మళ్ళా ఫుడ్ మనం ఏలియాకి, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా. ఏలియా లైఫ్ ఇప్పుడుతో ఎండ్ అవట్లా, నువ్వు ఇంకా చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం నువ్వు ప్రయాణం చేయాలి. దేవుడికి నీతో పని ఉంది, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, నీ జీవితంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఏలియాని దేవదూత ప్రియులారా మళ్ళా తట్టి లేపుతుంది. చూసారా ప్రియులారా, దేవుడు తన సేవకుడిని వదిలిపెట్టలేదు. తనను నమ్ముకున్న వారిని దేవుడు వదిలిపెట్టడు. ఏలియా ఎవరి కోసం అలనాడు మరి ప్రవక్తలతో యుద్ధం చేయటం అంటే మరి ఎందుకు ఆ డిబేటు గొడవలకు వెళ్ళాడు? దేవుడి పేరట వెళ్ళాడు, దేవుని కోసం యుద్ధం చేశాడు, దేవుని కోసం ఏలియా నిలబడ్డాడు. అలాంటి ఏలియాని దేవుడు వదిలిపెట్టట్లా ప్రియులారా. వదిలిపెట్టకుండా తన దేవదూతను పంపిస్తున్నాడు, ఓదార్స్తూ ఉన్నాడు, రొట్టెను పంపిస్తున్నాడు, నీళ్లను పంపిస్తున్నాడు. ఒక్కసారి కాదు, కడుపు నిండా భుజించి ఏలియా నిద్రపోయాడు. రెండోసారి మళ్ళా తట్టి ఏలియా లెగు అని మళ్ళా ఆహారము ఏలియాకి ఇస్తున్నారు. అక్కడ 8వ వచనం చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 దినములు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీ జీవితంలో మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక సమస్యలు వస్తే మీకు కూడా డెత్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనిపిస్తుంది. మరణం ఒక్కటే మార్గం అనే తలంపులు మీకు వస్తాయి. అలాంటి సందర్భంలో ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడొద్దు. దేవుణ్ణి తలంచుకోండి. నీ బాధని దేవునికి సమర్పించుకో. నీ బాధని ప్రార్థనగా మలచు, దేవునితో సంభాషించు. ఏలియా ఏ విధంగా అంటే, ప్రభు ఈ బాధలో చాలయ్యా, నా ప్రాణాలు తీసివేయము అని ప్రార్థించాడు, ప్రార్థన చేశాడు. చచ్చిపోలా. నీకు కూడా చచ్చిపోవాలి అనిపించినప్పుడు ప్రార్థన చేయి. నీ సమస్యను దేవుడికి చెప్పు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెదకుడు దొరుకును అని ఫేమస్ కొటేషన్ మనకు ఉంది. అడగండి, ప్రార్థన చేయండి, దేవునికి మొర పెట్టుకోండి. దేవుడు మార్గాన్ని చూపిస్తాడు ప్రియులారా, ఏదో ఒక మార్గం చూపిస్తాడు ప్రియుల. గాబ్రియల్ మార్షల్ అనే ఒక ఫిలాసఫర్, ఒక వేదాంతి ఏమన్నాడంటే,
మానవ జీవితం ఒక పరమ రహస్యం అన్నాడు. మానవ జీవితం సమస్య కాదు, అది ఒక పరమ రహస్యం అన్నాడు. జీవితం సమస్య కాదు. సమస్య అయితే డబ్బులతో సాల్వ్ చేయొచ్చు, స్నేహితులతో మనం ఆ సమస్యలు తొలగించవచ్చు, లేకపోతే ఇంకా వేరు వేరే విధాలుగా ఆ సమస్యలను మనం తీసేయచ్చు. కానీ జీవితం అనేది సమస్య కాదు, జీవితం అనేది ఒక పరమ రహస్యం. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం టు బి సాల్వ్డ్, బట్ ఏ మిస్టరీ టు బి లివ్డ్. అదొక మిస్టరీ, అదొక పరమ రహస్యం. దాన్ని మనం ఆ జీవితాన్ని జీవించాలి. అయితే ప్రియులారా, ఈ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి. మనం అన్ని సమస్యలు సాల్వ్ చేయలేం. మనకు దేవుని సహాయం కావాలి, దేవుని యొక్క తోడ్పాటు కావాలి, మంచి స్నేహితులు కావాలి, దైవజనులు మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఏలియా దేవునికి మొరపెట్టుకున్నాడు. ఏలియా దేవుని ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినప్పుడు కార్మెలు కొండ మీద చూసారుగా ప్రియుల, ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపించాడు. ఆ యొక్క బలి వస్తువులను దహించాడు. దహించి వేసేసింది ఆ అగ్ని. చూసారా ఏలియాకి దేవుడికి ఎంత సంబంధం ఉందో ప్రియులారా. ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక రోజున ఏలియా చేసిన అద్భుతాల గురించి ప్రత్యేక విధంగా మనం ఒక వీడియోలో మాట్లాడదాం. కాబట్టి ప్రియుల, నేను చెప్పాలనుకున్నది అంటే ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదు. ఓర్పు వహించండి, కొంచెం నెమ్మదిగా ఉండండి, టైం తీసుకోండి, దేవునికి మొరపెట్టండి. దేవా, నా జీవితం నీ చేతిలో అర్పిస్తూ ఉన్నాను. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, దేవుడు ఏదో ఒక విధంగా నేను ఆదుకుంటాడు. ప్రియులారా, మనకేదో పాత పాట ఒకటి ఉంది కదా, నారు పోసిన దేవుడు నీరు పోయక మానడుగా, నీరు పోయక మానడుగా. నారు పోసిన దేవుడు నీరు పోయక మానడుగా. దేవుడు మనకున్నాడు ప్రియుల, మన ఒంటరి వారం కాదు. అందుకని పేతురు గారు తన రాసిన లేఖలో, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో పేతురు గారు అంటారు, 1 Peter chapter 5 verse 7, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్, బర్డన్స్, ఎవ్రీథింగ్ ఆన్ హిమ్, because he cares for you. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును. God cares for you. ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా ఆయన నిన్ను వదిలిపెట్టడు ప్రియులారా. ఆయన నీ పేరు అరచేతిలో రాసుకున్నాడు. ఎందుకు అరచేతిలో? వెనక రాసుకోవచ్చుగా, ఇక్కడ రాసుకోవచ్చుగా, ఇక్కడ రాసుకోవచ్చుగా, ఇక్కడ రాసుకోవచ్చుగా. అరచేతిలో ఎందుకు రాసుకున్నాడంటే అరచేతిలో ఈజీగా చూడవచ్చంట. ఇలా ఈజీ టు సీ, లుక్ ఎట్. అరచే ఈజీ టు లుక్ ఎట్. నువ్వు ఎప్పుడు దేవుడి దృష్టిలో ఉన్నావు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఏలియాను ఆదర్శంగా తీసుకొని ప్రియుల, దేవుడు చూసారా పరలోకం నుండి ఆహారాన్ని పంపాడు ఏలియాకి. ఈరోజు సువిశేషంలో కూడా ప్రియులారా, మళ్ళీ మనం గత 2-3 వారాలుగా మనం జీవాహారం గురించి వాక్యం వింటున్నాం. ఈనాటి సువిశేషంలో కూడా యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నారు ప్రజలకి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదియే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అన్నారు కదా. అంతటి యూదులు ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకరు గొనుక్కుంటున్నారు. గొనుగుడు పోయిన వారంలో మనం విన్నాం. వీళ్ళు గొనుక్కుంటున్నారు. మనం భుజించడానికి ఈయన ఆహారం ఈయన ఎలా ఎత్తాడు, ఈయన ఎవరో మనకు తెలీదా, వీళ్ళ నాన్న వడ్రంగి కదా, వీళ్ళ అమ్మ మరియమ్మ కదా అని యేసయ్యని తృణీకరిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, గౌరవం లేకుండా అగౌరవపరుస్తున్నారు, గొనుక్కుంటున్నారు యూదులు. ఈ గోల వీళ్ళకి ఇదొక దరిద్రం. యూదులకి ఎప్పుడు గొనుగుడే గొనుగుడు. నేను పోయిన వారం గొనగకూడదని ఒక వీడియో ప్రత్యేకంగా గ్రంబ్లింగ్ అన్న టాపిక్ మీద చెప్పాను. ఇదే టాపిక్ నేను మాట్లాడుతున్నా కాబట్టి గ్రంబ్లింగ్ చూసారు అక్కడ 52వ వచనం చూడండి. అంతటి యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. అంత ఇంకా అయితే వారు ఏమంటారంటే, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా,
లేకపోతే మరియమ్మ వీళ్ళు మన మధ్యలో లేరా, ఈయన మనకి తన శరీరం మనకు ఎలా ఇస్తాడు అని వాళ్ళు యేసయ్యని చిన్న చూపు గొనిగారు, ఒకరితో ఒకరు గొనిగారు. ఒక సంఘటన చెప్తున్నా ప్రియులారా. ఏం జరిగిందంటే నేను 2006 నుండి 2009 వరకు నేను తమిళనాడులో నేను బ్రదర్గా థియాలజీ చదివాను. అక్కడ శని ఆదివారాలు మేము గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. నాకు టైం ఎక్కువ లేదు, ఇప్పుడు నేను దివ్య బలి పూజకి వెళ్ళాలి కదా, కొద్దిగా షార్ట్గా చెప్తున్నాను. అక్కడ ఏం జరిగిందంటే ఆర్మీలో పనిచేసిన ఒక సైనికుడు ఉన్నాడు. ఆయనకి యుద్ధంలో కాలుకి పెద్ద గాయం అయ్యింది. పాపం ఆయన రాత్రిపూట సరిగ్గా నిద్రపోయేవాడు కాదు, ఎప్పుడు మూలుగుతూ ఉండేవాడు. తన భార్య మాత్రం నేను సప్రసాదం ఇవ్వటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అంటూ ఉండేది, బ్రదర్ గారండి నా భర్త బాగా నన్ను చికాకు పెడుతున్నాడు, రాత్రంతా ఏమో మూలుగుతున్నాడు కాలు నిప్పని, పగలపూట ఏమో మీరు వచ్చినప్పుడేమో చక్కగా పాటలు పాడి మీ మీద జోకులుగా మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, నైట్ ఏమో మూలుగుతున్నాడు, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అంతే. ఏంటమ్మా అంటే మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంతే. ఆయన ఆర్మీలో పనిచేశాడు, సైనికుడు, బోలంత డబ్బు సంపాదించాడు, ఆయన వల్ల భార్య హ్యాపీగా ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నాడు, ఏమంటుంది నా భర్త చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంత. నా అసలు మైండ్ పైన చేయలేదా, నేనేం మాట్లాడాల. ఏమో నాతో ఈ మాటలు చెప్తుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త ఈ మాటలేని బాగా ఏడ్చాడు, వెక్కి ఏడ్చాడు. సరే నేను సప్రసాదం ఇచ్చేసి, సరే కుటుంబ సమస్య ఏముందో మనకు తెలియదు కదా అని నేను సప్రసాదం పెట్టి వచ్చేసాను. నేను సరిగ్గా ఒక 2 వారాలకి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళా సప్రసాదం ఇవ్వటానికి. వెళ్తుంటే అక్కడ ఒక డేరా వేసింది, మనం చచ్చిపోయినప్పుడు వేస్తారు కదా ఇంటి ముందుట, డేరా వేస్తారు కదా, అది వేస్తుంది. నేను అనుకున్నా అయ్యో పాపం ఆయన చచ్చిపోయి ఉంటాడేమో అనుకున్నా. తీరా చూస్తే అక్కడ చచ్చిపోయింది ఆయన కాదు, ఆయన భార్య చచ్చిపోయి అక్కడ ఉంది, భర్త శవం ముందు నువ్వు కూర్చొని ఉన్నాడు. నేను వెలిగి సార్ ఏమైంది సార్ అని అడిగాను. బ్రదర్ గారండి మా భార్య నన్ను తిడతా ఉంటుంది కదా, నన్ను మామూలులాగే గొనుగుతూ నన్ను 2 తిట్లు తిట్టింది, మ్యాట్నీకి వెళ్ళాలని బాత్రూంలోకి వెళ్ళింది, స్నానం చేసి మ్యాట్నీకి వెళ్ళి ఏదో సినిమా వచ్చిందంట కొత్త సినిమా, మ్యాట్నీకి వెళ్ళాలంది, బాత్రూంలో కాలు జారి నెత్తి 70 బాత్రూమ్కి తలా కొట్టుకొని అక్కడికక్కడే చచ్చిపోయింది అన్నాడు. ప్రార్థన చేయండి. నాకు అప్పుడు ఇది గుర్తొచ్చింది, బ్రదర్ గారండి మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని అంది కదా, గొనిగింది కదా, ఎప్పుడు గొనుగుతూనే ఉండేది ఈ భార్య. కానీ దేవుడు చూసి ఏం చేశాడు, దేవుడు వేరేది, మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ప్రియులారా, సరే ఇది గొనుగుడు అన్న అంశం గురించి ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు గొనుగుతూ ఉండేవాళ్ళు. యేసయ్య మీద గొనిగారు, జీవాహారం నేనంటే ఆయన మీద గొనిగారు. ఈయనేంటి మనకిచ్చేది, ఈయన జోజప్ప మరియమ్మ వాళ్ళ కుమారుడు కదా, వడ్రంగి ఫ్యామిలీ కదా, వీళ్ళేంటి మనకు ఈయనేమిస్తాడని ప్రభువుని తిరస్కరించారు, చిన్న చూపు చూపారు. కాబట్టి దేవుడు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. కాబట్టి ప్రియులు, ఈరోజు నేను మీతో ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం, ఆత్మహత్య చేసుకోవటం గొప్ప నేరం. దేవుడు మనకు జీవితం ఇచ్చాడు, ఈ జీవితం మంద కాదు, దేవుడు ఇచ్చాడు మనకు, దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. ఈ అగస్టిన్ గారు అదే అందుకు అంటాడు, అవర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, వాట్ వీ బికమ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు గాడ్. దేవుడు మనకి ఈ జీవితాన్ని ఒక వరంగా ఇచ్చాడు. ఈ జీవితంలో నేను ఏమవుతానో ఏం చేస్తానో అది నేను దేవునికి ఇచ్చే గిఫ్ట్. సో టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మీద ఆధారపడండి, మంచి జీవితం జీవించండి. థ్యాంక్ యూ.